వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మీకోసం మంచి రెంటల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను. ల్యాండ్ ప్రైస్ లోనే ఇండిపెండెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇదే చూడండి, ఈ హౌస్ చూపిస్తాను. ఇదే హౌస్ ఫ్రెండ్స్. ఇది 72 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి 30,000 రెంటల్ వచ్చే ప్రాపర్టీ. ఇది మంచి స్టాండర్డ్ పిల్లర్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. చూడండి, ఇదే హౌస్. ఇది G+2 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ల్యాండ్ ప్రైస్లోనే ఈ ఇల్లును అయితే సేల్ చేస్తున్నారు. మనకి బ్యాంక్ లోన్ ఇట్లా అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే SBI బ్యాంక్లో మనకి 45 లక్షలు బ్యాంక్ లోన్ ఉంది ప్రజెంట్ ఉన్న టైంలో. చూడండి, ఇదే హౌస్. ఇది చూపిస్తాను మీకు. G+2 గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇదే హౌస్. ఇది ఇక్కడ నుంచి కోటి, CBS బస్ స్టాండ్ అండ్ మలక్పేట్ ఇవన్నీ కూడా నియర్ బై డిస్టెన్స్లో ఉంటాయి. ప్రైమ్ లొకాలిటీ. జస్ట్ మనం 5 minutes డ్రైవ్లోనే మనం ఇక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది. చూడండి, ఇంట్లోకి ఎంటర్ అయిపోయాము. కింద వచ్చేసి మనకి విశాలమైన 2 BHK అయితే ఇవ్వడం జరిగింది. చూపిస్తాను మీకు క్లియర్గా, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లోర్ వైజ్గా. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. ఇది గ్రౌండ్ ఫ్లోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మెయిన్ సిట్టింగ్ హాల్. 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. కిచెన్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది. చూడండి, బిల్డింగ్ అయితే మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా 30 years కూడా ఈజీగా రన్ అయ్యే అవకాశం ఉంది. ల్యాండ్ ప్రైస్లోనే ఇల్లు అనేది సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో మనకి 30,000 రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్. ఇది G+2 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకొచ్చాను. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. చూడండి, ఇది స్టోర్ పర్పస్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఇది కిచెన్. ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ కోసం అయితే కొన్ని వదిలేయడం జరిగింది. చూడండి, వాష్ ఏరియా. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్, బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్ కూడా చూపిస్తాను. చూడండి, మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇల్లు అయితే మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో. చూడండి, ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, వాటర్ అయితే మున్సిపల్ వాటర్ అన్లిమిటెడ్గా వస్తుంది. పైన వాటర్ ట్యాంక్స్ ఇట్లా ఉన్నాయి. చూడండి, చూపిస్తాను. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గ్రౌండ్. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్. ఇది ఒక బయట అయితే ఒక వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇండియన్ స్టైల్. చూడండి, ఇది రోడ్. ఇది వచ్చేసి మనకి 20 feet రోడ్ ఉంటుంది. ఇంటి ముందు వచ్చేసి కార్ పార్కింగ్ ఇట్లన్నీ ఇక్కడే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటి ముందు రోడ్లో అందరైతే ఇక్కడే చేసుకుంటారు. దీని పక్కన కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. అన్నీ కూడా హౌసెస్ మంచి వెల్ డెవలప్డ్ లొకాలిటీ. మంచి రెంటల్ వాల్యూ వస్తుంది ఈ లొకాలిటీలో. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మలక్పేట్లో ఉంది. మలక్పేట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మెట్రో స్టేషన్ కానీ MMTS కానీ వాకబుల్ డిస్టెన్స్లో అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఫ్రెండ్స్. ఇది 2 BHK చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది. మీకు చూపిస్తాను. ప్రతి ఫ్లోర్ వైజ్గా మీకు ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్డింగ్ అయితే మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా 30 years ఈజీగా రన్ అయ్యే అవకాశం అయితే ఉంది. చూడండి, ఇక్కడ మనకి బాల్కనీ ఉంది. ఇది బాల్కనీ. చుట్టుపక్కల లొకాలిటీ చూడండి. చుట్టుపక్కల లొకాలిటీ కూడా వెరీ డెవలప్డ్ లొకాలిటీ. ఇదంతా కూడా డెవలపింగ్ లొకాలిటీ. ఇది మలక్పేట్. మీకు తెలుసు, మలక్పేట్ అయితే మొత్తం పూర్తిగా 100% డెవలపింగ్ ఏరియా. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి ఈ లొకాలిటీలో. జస్ట్ 5 minutes డ్రైవ్లోనే మనం కోటి, CBS బస్ స్టాండ్కి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది ఎంత విశాలంగా ఉంది చూడండి. 2 BHK కూడా ఇవ్వడం జరిగింది. పైన వచ్చేసి ఇది UPVC విండోస్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. UPVCతో వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది. మనకి ఇది ర్యాక్స్, చెదలు అట్లాంటివి రాకుండా UPVCతో చేయించడం జరిగింది. మినిమం అయితే 30 years లైఫ్ అయితే ఉంటుంది ఈ విండోస్ తోటి. రీసెంట్గా అయితే చేయించడం జరిగింది. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. చూడండి ఎంత పెద్దగా ఉందో. కిచెన్ కూడా అవుపిస్తుంది మనకి. కిచెన్, TV ఫ్రేమ్ ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇది 72 స్క్వేర్ యార్డ్స్ గల G+2 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంది. పైన వచ్చేసి సింగిల్ రూమ్ అంటే 1 BHK, ఆ పైన సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం రెంట్ ఇస్తే కూడా మనకి 30,000 రెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి మలక్పేట్లో ఉంది.
మలక్పేట్ చదర్ఘట్ మిడిల్లో ఉంటుంది. ఇది మన బస్ స్టాప్ కానీ మెట్రో స్టేషన్ అండ్ ఎంఎంటీఎస్ ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఈ లొకాలిటీకి మంచి రెంటల్ వాల్యూ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ల్యాండ్ ప్రైస్లోనే ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇది పూజ రూమ్ చూడండి. పూజ రూమ్ బిల్డింగ్ మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీకు పద్ధతి కూడా చూపిస్తాను చూడండి. ఇది వెంటిలేషన్ కోసం అయితే ఇక్కడ వదలడం జరిగింది. ఇది కిచెన్. ఇది కిచెన్ ఎంత విశాలంగా ఉంది చూడండి. చాలా పెద్ద రూము. డూప్లెక్స్ కావాలంటే కూడా ఇక్కడ నుంచి చేసుకోవడానికి అవకాశం ఉంది. స్టెప్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైనా డూప్లెక్స్ కావాలనుకుంటే పైన 1 BHK ఉంది. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ వేసుకోవచ్చు పైకి. దీన్ని చేసుకోవాలంటే కూడా చేసుకోవడానికి స్కోప్ అయితే ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ చూస్తారు కదా. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. అక్కడ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ దగ్గరలో ఉన్నాం. ఇది 1 BHK అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఇది సెకండ్ ఫ్లోర్. ఇది ప్రజెంట్ అయితే రెంటల్స్ని అందరు ఖాళీ చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ హౌస్ను సేల్ చేస్తున్నారు కాబట్టి రెంటల్స్కి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో వీళ్ళని రెంటల్స్ని ఖాళీ చేయించడం జరిగింది. లేకపోతే మంచి రెంటల్ వచ్చే ఇండిపెండెంట్ హౌస్ ఇది. G+2 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఇది. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఉంది. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది బాల్కనీ. బట్టలు గిట్లా ఆరేసుకోవడానికి ఇది మంచి ప్లేస్. ఇది చుట్టుపక్కల లొకాలిటీ చూడండి. వెరీ డెవలపింగ్ లొకాలిటీ. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మంచి రెంటల్ వాల్యూ వచ్చే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఈ లొకాలిటీలో మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంది. మలక్పేట్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ. బస్ స్టాప్కి మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. దీని దగ్గరలో సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్స్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ లొకాలిటీలో ఇదైతే మనకి 72 స్క్వేర్ యార్డ్స్ గల వెస్ట్ ఫేసింగ్ G+2 పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్. 30,000 రెంటల్ వచ్చే ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది. మనకి ప్రజెంట్ అయితే SBI బ్యాంక్లో 45 లక్షలు లోన్ ఉంది. ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది ఈ ప్రాపర్టీకి వచ్చేసి. మీరు కావాలంటే కూడా మీరు 50 lakhs 60 lakhs వరకు కూడా వేరే బ్యాంక్స్ నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ ఉన్న టైంలో SBI బ్యాంక్లో 45 లక్షలు బ్యాంక్ లోన్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు మనం టోటల్గా పైకి వచ్చాం చూడండి. G+2 దీనిపైన వచ్చేసి మనకి పెంట్ హౌస్ కూడా ఉంది. మీకు పైకి నుంచి చూపిస్తాను పెంట్ హౌస్. పెంట్ హౌస్కి చిన్న చిన్న వర్క్స్ అయితే చేయించుకోవాలి. ఆ పెంట్ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఇదే పెంట్ హౌస్ చూడండి. డోర్ క్లోజ్ చేస్తారు చూసారా. ఇది పెంట్ హౌస్. పెంట్ హౌస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది. హౌస్ మొత్తం రెంట్కి ఇస్తే మనకి 30,000 రెంటల్ వస్తుంది. ఇది 20 years ఓల్డ్ గల ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడున్న టైంలో మీకు ల్యాండ్ ప్రైస్లోనే హౌస్ని అయితే సేల్ చేస్తున్నారు. 72 స్క్వేర్ యార్డ్స్ G+2 పెంట్ హౌస్ గల 30,000 రెంటల్ వచ్చే ప్రాపర్టీని సేల్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చి 90 lakhs 90 లక్షలు చెప్తున్నారు. నెగిషియబుల్ ప్రైస్ ఇది. అది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. లీగల్గా అన్ని పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న టైంలో మనకి SBI బ్యాంక్లో 45 లక్షలు అయితే లోన్ ఉంది. ఇక్కడ చూడండి పోచమ్మ టెంపుల్. ఇక్కడ ఈ చెట్టు అవుపిస్తుంది చూడండి. ఈ చెట్టు దగ్గర పోచమ్మ టెంపుల్స్ ఉన్నాయి. చుట్టుపక్కల టెంపుల్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. పాపులేషన్ అయితే చాలా పాపులేషన్ పెద్దది. మలక్పేట్ అంటే తెలుసు మీకు. మంచి ప్రైమ్ లొకాలిటీ సిటీలో. ఈ లొకాలిటీలో ఈ 72 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా. ఓనర్కి కాల్ చేయండి. ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా కాల్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.